హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ను పండు ఛానల్ అండి. ఈరోజు వీడియో శ్రీకాళహస్తి ఎవరైతే దర్శనంకి వెళ్తారో వాళ్ళ కోసం అండి. శ్రీకాళహస్తి దర్శనంకి వెళ్ళినప్పుడు మనం రూమ్స్లో స్టే చేయాలనుకుంటున్నాం కదా. సో ప్రైవేట్ రూమ్స్ కన్నా నేనైతే దేవస్థానం రూమ్సే సజెస్ట్ చేస్తానండి. లో కాస్ట్లో చాలా బాగుంటుందండి. కాస్ట్ చాలా తక్కువ అండి. శ్రీకాళహస్తిలో ఉండడానికి రూమ్స్ కావాలంటే దేవస్థానం రూమ్సే చాలా తక్కువ కాస్ట్, మంచిగా ఉంటాయి రూమ్స్ కూడా. మేము తీసుకున్నాం కాబట్టి నేను చెప్తున్నా అండి. మేము తీసుకున్న రూమ్ బిల్డింగ్ నేమ్ కైలాస్ సాధన అండి. కైలాస్ సాధన అనే బ్లాక్లో మాకు రూమ్ వచ్చిందండి. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, బిలో 500 ఐ థింక్ సో. ఇక్కడ ఫుడ్ కూడా దేవస్థానం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ భోజనం, టిఫిన్స్ అన్నీ కూడా ఆ బిల్డింగ్ దగ్గర ఉన్న వాళ్ళకి ఆ బిల్డింగ్ దగ్గరికి ఫుడ్ పంపిస్తారండి. మనం టెంపుల్ దగ్గరికి అలా వేరే ప్లేసెస్కి వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్ ఆ బిల్డింగ్ దగ్గరికే ఫుడ్ వచ్చేస్తుందండి. మనం ఏ బిల్డింగ్లో ఉన్నాం, కైలాస్ సాధన అనేది ఒక బిల్డింగ్, అలా ఇంకా చాలా చాలా బిల్డింగ్స్ ఉంటాయి కదా. ఏ బిల్డింగ్ దగ్గరికి ఆ బిల్డింగ్ వాళ్ళకి ఫుడ్ అక్కడికే పంపించేస్తారండి. ఫుడ్ మెనూ కూడా చాలా బాగా పెడతారండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. డైలీ ఫుడ్ టైమింగ్స్ మార్నింగ్ టిఫిన్ అయితే ఉండదండి. లంచ్ మధ్యాహ్నం 12:30 నుంచి 2 వరకు. అండ్ నైట్ డిన్నర్లోకి టిఫిన్ పెడతారండి 7 to 8 అండి నైట్. ఇప్పుడు రూమ్స్ చూపిస్తాను రండి. బిల్డింగ్లోకి ఫుడ్ పెట్టేది ఇంకో బ్లాక్లో ఉంది, రూమ్స్ ఇంకో బ్లాక్లో ఉన్నాయి, పక్క పక్కనే జస్ట్. బిల్డింగ్ చుట్టూ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి. ఒక రూమ్లో హ్యాపీగా 10 మెంబర్స్ సరిపోతారండి. సో ఇక్కడ నుంచి గుడికి వెళ్ళడానికి కొంచెం డిస్టెన్సే, కాకపోతే గుడి గేట్, ఈ బిల్డింగ్ కైలాస్ సాధన బిల్డింగ్ ఉంది కదండి, ఆ బిల్డింగ్ బయట ఆటోస్ అవైలబుల్లో ఉంటాయండి. డైరెక్ట్ టెంపుల్కి అయినా స్టేషన్కి అయినా కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదండి. సో చూపిస్తున్నారు కదా, ఈ బిల్డింగ్లోనే మాకు రూమ్ ఇచ్చారండి. బయట ప్రైవేట్ రూమ్స్ మినిమం 1000, 1500 ఇలా మనం పెట్టుకోవాలి. సో దేవస్థానం రూమ్స్ అయితే 500, 600 ఇదే రేంజ్లో ఉన్నాయండి. మేము వెళ్ళి చాలా డేస్ అయింది, సో మర్చిపోయా రూమ్ కాస్ట్ ఎగ్జాక్ట్గా, కానీ చాలా బాగుంటుందండి. సో మేము తీసుకున్న రూమ్ చూపిస్తాం రండి. సో చూస్తున్నారు కదా, రూమ్స్ చూపిస్తున్నాను, ఇవన్నీ రూమ్సేనండి. సో ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ అండి. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే చూడండి ఎంత పెద్ద రూమ్ ఉంటుందంటే చాలా పెద్ద రూమ్ అండి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ రాగానే పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ పక్కన వార్డ్రోబ్, మన లగేజ్ అది పెట్టుకోవడానికి వార్డ్రోబ్ కూడా కొంచెం పెద్దగానే ఉందండి, సరిపోద్ది ఈజీగా. సో చూస్తున్నారు కదా, మనం ట్రిప్కి వెళ్ళామంటే ఒక 3-4 డేస్ ట్రిప్ ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా, మినిమము. సో మన లగేజ్ అంతా ఈజీగా సరిపోద్దండి. మెయిన్గా చెప్పాలని చాలా నీట్గా ఉందండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటున్నారు డ్రెస్సింగ్ టేబుల్. ఇంకా బెడ్ చూస్తే 4 మెంబర్స్కి ఈజీగా సరిపోద్దండి బెడ్ కూడా. ఎప్పటికప్పుడు రూమ్ కానీ ఫ్లోర్స్ కానీ అలా క్లీనింగ్లోనే ఉంది. ఒక సింగిల్ చైర్ ఇచ్చారు అండ్ టీ టేబుల్ ఇచ్చారు. వాష్ బేషన్, కామన్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలా నీట్ అండ్ క్లీన్ అండి. చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అంటే హాట్ వాటర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చూసారు కదా, చాలా నీట్గా ఉందండి. ఇంకా విండోలో చూస్తే బయట ఉన్న అట్మాస్ఫియర్ అంతా మనకు క్లియర్గా, సరౌండింగ్స్ అంతా చాలా క్లియర్గా కనబడుతుంది. ఎవరైనా కాళహస్తి టెంపుల్కి వెళ్తే అక్కడ కొండపైన శివుడు పార్వతి విగ్రహాలు ఉంటాయి, చూసారా లేదా, ఇక్కడ నుంచి చూపిస్తాను.